విన్నారా? మంచిదే కదా సంధ్య. ఎవరికి? మీకిలా ఉంటే గుళ్ళు గోపురాలు తిరగటం ఎవరికి మంచిదండి? నాకు గిట్లుందని అమ్మ మొక్కు తీర్చుకోవడానికి పోతుందేమో. ఎవరికి తెలుసు, మనకిలాగే ఉండాలని మొక్కుకోవడానికి వెళ్తున్నారేమో. సంధ్య, మా అమ్మ దుర్గమ్మకో అలాంటి బుద్ధులుంటావు. నిజాలు తెలుసుకుంటే నీకే మంచిది. అమ్మా, 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 చూడమ్మా ఎవరొచ్చారో. నీ పెంపుడు కొడుకు అంటావో దత్తపుత్రుడు అంటావో నువ్వే చెప్పాలి. అమ్మా, నన్ను ఆశీర్వదించమ్మా. ఏందయ్యా ఇది? లే, దేవతకు దండం పెడుతున్నానమ్మా. నువ్వు ఆశీర్వదించే వరకు లేవనంతే. మామూలుగా అయితే నీకు పొర్లు దండాలు పెట్టాలి. అంత గొప్పదానివి నువ్వు. ఆశీర్వదించమ్మా. నువ్వు నిన్ను నమ్ముకున్నోళ్ళు మంచిగుండాలి. లే. అమ్మయ్యా, అమ్మ ఆశీర్వాదం దొరికింది. ఆ సమ్మక్క సారక్క దీవెని దొరికినట్టేనమ్మా. మాటలు మంచిగానే నేర్చినావు. బస్సు పంపరా అంటే సరాసరి నువ్వొచ్చినవేంది? బస్సు ఏడున్నది? బస్సు కన్నా విమానం వేగం కదా. నేనే విమానంలో దూసుకొచ్చాను. ఆ బస్సు వెనకాలొస్తుంది. అనుకున్న సమయానికి వస్తుందా? అనుకున్న సమయం కన్నా ముందే వస్తుందమ్మా, నాలాగా. నువ్వేం ఫికర్ చేయకు. మొన్న శ్రీశైలం పోయే ప్రయాణం ఆగిపోయినాదంటే ఏందిట్టా జరిగినాదని చాలా బాధేసినదమ్మా. ఇప్పుడు శ్రీశైలం పోకపోయినా అనంతగిరికి పోతున్నారని తెలిసి చాలా సంతోషపడినా. నేను కూడా మీతో కలిసి వెళ్దామని వచ్చానమ్మా. ఈ కుటుంబం అంతా వస్తారని మొక్కుకున్నావు. మరి నన్ను పెంచింది కూడా నువ్వే కదమ్మా. నన్ను కూడా కలుపుకుంటేనే కుటుంబం అన్నట్టు. ఈ మాట స్వామి చెప్పించినట్టున్నాడు. అవుమలా. ఏంటి అలా చూస్తున్నావు? ఎవరా అనా? నేనెవరో నీకు తెలియదు కానీ మీరందరూ నాకు తెలుసు. 3 బస్సులు 6 కారులతో ట్రావెల్స్ పెట్టుకుని ఇప్పుడింత సంతోషంగా ఉన్నానంటే అంతా ఈ అమ్మదయ్యే. నాదే ఉన్నది కృష్ణ. నీకు తెలివి ఉన్నది, బాగుపడినావు. అమ్మమ్మా, ఎంత మాట! నన్ను బతికించింది నా తెలివితేటలు కాదమ్మా, నువ్వేనమ్మా. ఎవరూ లేని నన్ను చేరదీసి ఇంత అన్నం పెట్టి అందరూ పెద్ద పెద్ద చదువులు చదివిస్తుంటే నువ్వు నన్ను లోకాన్ని చదివించావు. ఎట్టా బతకాలో ఎట్టా బతకూడదో చెప్పింది నువ్వు. బతకడం అంటే నువ్వొక్కడవే బతకడం కాదు, నీ ఎదుటి వాళ్ళకు కూడా ఉపయోగపడుతూ బతకడం అసలైన బతుకు అని చెప్పింది నువ్వు. ఇన్ని బతుకు పాఠాలు చెప్పి నా తెలివితేటలతో ఎదిగానంటే ఎలాగమ్మా? ఇదిగో తీసుకో, నీకేనమ్మా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు కృష్ణ? ఎందుకంటావేంటమ్మా? ఊర్లో దేవతకి కొబ్బరికాయ ఎందుకు కొడతాం, చీరెందుకు పెడతాం? ఇది అంతేనమ్మా. పట్టుకో, తీసుకో అమ్మా. దేవతకి అవన్నీ పెడితే కోరికలు కోరుతారు, మరి నువ్వేం కోరుతావు? అరే, మాటలు తోటాలా పేలుస్తున్నావే. నీ పేరేంటి? రుక్కు. రుక్కు, చాలా బాగుంది. ఎంత బాగుందంటే నాయనమ్మే పెట్టుంటుంది. అన్నా, తలకా దబ్బేంటి? ఏంటదినా? అన్న తలకి గాయం ఎలా అయింది?
ఏంటమ్మా ఎవరు మాట్లాడట్లేదు? ఏదో జరుగుంటుంది. అలా జరగకూడదే. ఏదైనా జరిగింది అంటే ఖచ్చితంగా అందులో అమ్మ తప్పుండదు. ఏం జరిగింది? కృష్ణ, అన్నం తిందో గానిరా. ఈ సైకిల్ పోటీలకు వచ్చిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈ పోటీలో పాల్గొనేవారు వాళ్ళ పేరు, వాళ్ళ ఊరి పేరు నమోదు చేసుకోవాలి. వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకునే సమయం ఆసన్నమైంది. పోటీలు ఇంకాసేపట్లో మొదలు కాబోతున్నాయి. దుర్గమ్మ గారు, దుర్గమ్మ గారు, దుర్గమ్మ గారు, దుర్గమ్మ గారు, నమస్కారం అమ్మా. ఏంది ఊర్లో పోరగాళ్ళందరూ కట్టకట్టుకుని వచ్చిండ్రు? ఏంది సంగతి? నువ్వు చెప్పు. చెప్పండ్రి, ఏంది సంగతి? అమ్మా అది ఏంది మీకు మీకు మధ్యలో లొల్లేమైనా అయినదా? చిచి అదేం లేదమ్మా. మరేందో చెప్పుండ్రి. అమ్మా అది యువజన క్రీడోత్సవాలు జరుగుతున్నాయి. మన సీనయ్య బాబుని పోటీ చేయమని అడుగుదామని వచ్చాం. నీ పేరేంది? నరసింహమ్మ. చూడు నరసింహ, మా సీనయ్యకు మొన్ననే కరెంటు దెబ్బ కొట్టినది. ప్రాణం బాగలేదు. పైగా గుడికి కూడా పోవాలే. కాదులే బిడ్డ. అది కాదమ్మా. అర్థం చేసుకోండ్రి బిడ్డ. అమ్మా ఈ చుట్టుపక్కల ఊళ్ళ నుంచి గట్టి పోటీ, మన ఇజ్జతికి సవాల్. మాలో ఎవరైనా పోటీ చేస్తే ఓడిపోతామన్న భయంతో మన సీనయ్య బాబుని పోటీకి దించాలనుకున్నాం. మీ ఆలోచన మంచిగానే ఉంది, కానీ మాతోని కాదు బిడ్డ. మాలో ఎవరైనా పోటీ చేస్తే ఓడిపోతామన్న భయంతో మన సీనయ్య బాబుని పోటీకి దించాలనుకున్నాం. మీ ఆలోచన మంచిగానే ఉంది, కానీ మాతోని కాదు బిడ్డ. అమ్మా మనసుంటే మార్గం ఉంటది. ఇన్ని పనులు పెట్టుకుని ఎట్లయితుంది కృష్ణ? ఎందుకు కుదరదమ్మా? ఈ శరీరంలో కన్ను, ముక్కు, కాలు, చెయ్యి ఒకే కాలంలో దేని పనేది చేయడంలే. గిది అంతేనమ్మా. దానికి దీనికి పోలికేంద్రా? ఉందమ్మా. అంతెందుకు? ఇంటి గురించి, వంట గురించి, పొలం గురించి, మా గురించి నువ్వు ఒక్కదానివే ఆలోచించట్లే. వాటన్నింటినీ నువ్వు ఒక్కగా చేయగలేంది గిది అంతేనమ్మా. అది కాదు కృష్ణ. అమ్మా మొద్దబ్బాయి దొంగబ్బాయే ఈ దేశంలో గెలవడానికి పోటీ పడుతుంటే మనసేనైకేంటమ్మా? మగాడు పోటీ పడతాడు, గెలుస్తాడు. ఈ ఇలాకలోనే నీ బిడ్డంతటోడు లేడని నిరూపిస్తాడు. అసలుకే ఆని ప్రాణం బాగలేదు. ఈ పాడికి ఆడిని వదిలేయండి. ఆని బదులు నువ్వు పోటీ చెయ్యి. నేనా? ఒక్కసారి ఆలోచించమ్మా, మన ఊరు గెలుస్తుంది. అమ్మా నేను సైకిల్ తొక్కగలుగుతానమ్మా. నాకేం కాదు. నేను పోటీ చేస్తానమ్మా. అది కాదురా సీనయ్య. మొన్ననే పెద్ద గండం నుంచి బయటపడ్డావు. ఇప్పుడు మళ్ళీ పోటీ అంటే? పర్వాలేదమ్మా, మా అమ్మ ఉండగా నాకేం కాదు. చేస్తానమ్మా. కాదనకమ్మా. సరే చెయ్యి బిడ్డ. ఊరి గురించి అంటున్నారు కదా, పోటీ చెయ్యి.
సీనియా పద వెళ్ళి పేర్లు చూద్దాం. దా దా. వెళ్ళొస్తానమ్మా. సైడ్ 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 సైడ్. సీనయ్య జిందాబాద్ సీనయ్య జిందాబాద్ సీనయ్య జిందాబాద్. నేను పేరు నమోదు చేయడానికి వచ్చాను, ఇంకా గెలవలేదు. నువ్వు పోటీ చేస్తే నువ్వు కాక ఇంకెవరు గెలుస్తారు సీనయ్య? సీనియా పవన్ కళ్యాణ్ లెక్క నీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ఈ ఊర్లో. సీనియా ముందు మనం వెళ్ళి మన పేరుని నమ్మొచ్చేద్దాం. పద పద. పద. మగవాళ్ళు మాత్రమే పోటీ చేయాలి కాబట్టి రాయరమ్మా. ఎందుకు రాయరండి? ఎందుకు రాయరు? నా మాట అర్థం చేసుకోమ్మా, రాయరు. అదే ఎందుకు రాయరు? ఏందమ్మా నీ లొల్లి? చెప్పేది నీకేనమ్మా, గంట సేపటి నుంచి చెప్తున్నాను, మళ్ళీ అదే మాట మాట్లాడతావు. రాయరమ్మా. అదే ఎందుకు రాయరు? చెప్పింది ఎన్నిసార్లు చెప్తావమ్మా నీకు? రంగంలో చెప్పినప్పుడు ఒకసారి చెప్తావమ్మా, ఫోన్లే పాపమని. ఇప్పుడు 4 సార్లు చెప్పా, ఇక నా వల్ల కాదు. ఇక్కడి నుంచి పోమ్మా, పో. నేను వదలను. రాయ్. వదల బొమ్మాలి వదల అన్నట్టు ఏందమ్మా నీ గోల? ఎందుకు ఎందుకు రాయరు? రాయండి. రాయమమ్మా, రాయమంతే. రాయాలంతే ఇప్పుడు మీరు. రాయరమ్మా. ఎందుకు రాయరండి? ఏందమ్మా నీ లొల్లి? నువ్వు అరే, కొంచెం ఆగు. ఏంటండి మీరు ఏమైంది? చెప్తుంటే? ఏంటి విషయం? చూడు, ఇది నీకు సంబంధించిన విషయం కాదు, ఇది నాకు వాళ్ళకి సంబంధించిన విషయం. ఇందులో నీ జోక్యం అనవసరం. నా పేరు రాయండి. రాయరమ్మా. ఆగండి, ఆగండి, అసలు ఆగండి. ఎందుకు? అసలు ఏం జరిగింది? దీనికి యువజన పోటీలను పెట్టారు కదా? పెట్టారు. మరి యువజన అంటే ఎవరు? మనమే కదా, అంటే ఆడ మగ కలిసినట్టే కదా? అవును. మరి ఈ పోటీకి నా పేరు రాయమంటే రాయట్లేదు. ఇది మగపిల్లల పోటీ కదా, ఆడవాళ్ళని ఎవరు చెప్పిండ్రు? అబ్బా బాబు, ఇప్పుడే కదా యువజన అంటే ఆడ మగ ఒకటే అన్నావు, నువ్వే ఒప్పుకున్నావు. మరి ఇప్పుడేంటి అలా చెప్తున్నావు? నా పేరు రాయమని చెప్పు. చెప్పు. ఈ అమ్మాయి ఎవరన్నయ్యా? శ్రీయాంజనేయం సినిమాలో చార్మీ లెక్క పొద్దు ఆడ శివంగా అన్నట్టు తెగ రెచ్చిపోతుంది. పెద్దగా అన్నట్టయితే నిన్ను చంపేస్తుంది. తన పేరు నిజంగానే పద్దు. పొద్దు పొద్దు పొద్దు. ఓయ్, నువ్వేంటయ్యా నోరలా వెళ్ళబెట్టావు? పెద్ద పెద్ద మనిషిలో వచ్చావు కదా, చెప్పు. నా పేరు రాయమని చెప్పు. చెప్పు. అవునవును, ఆ అమ్మాయి చెప్పింది కూడా నిజమే. రాయండి 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 అయ్యా. ఎలా రాస్తామండి? అది అది చెత్త రాయండి అయ్యా. బాబు చెప్పారు కదా, రాయ్. ఏంది బాబు, మీరైనా చెప్పండి. అతనేంటి చెప్పేది? నేను చెప్తున్నాను, రాయ్. రాయనమ్మా, మీరు చెప్పండి బాబు. రాయండి. యువజనులు అంటే ఆడ మగ ఇద్దరు కలిసి వస్తుంది కదా, తను కూడా పోటీ చేయొచ్చు. రాయండి. రాయండి 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 రాయండి. రాయాలి. ఆగండమ్మా, ఆగండి ఆగండి. నువ్వు రాయవయ్యా, రాయి, పర్వాలేదు, రాయి. ఎక్కడ దొరికావమ్మా? సరేనమ్మా, నీ పేరు చెప్పు. పద్మావతి. ఏమే పద్మావతి, ఏంటి సైకిల్ పోటీలో పాల్గొంది? ఏముంది, వాళ్ళ కుటుంబ పరిస్థితులు బాగోలేదు కదా, అందుకే ఈ డబ్బొస్తే ఏదైనా చేసుకోవచ్చని పాల్గొన్నట్టుంది. లేకపోతే ఈ మొగాళ్ళ మధ్యలోకి ఎట్లా వస్తుందంటావు?
పోటీలు మొదలు పెడదామా? హరి, జెండా తీసుకురా. అలాగే. గెలుపు నీదే సీనయ్య, తొందరగా తొక్కు. తొక్కుతున్నాను కదా. ఏమైంది సీనయ్య? ఏమీ లేదు, తొక్కుతున్నాను. తొందరగా తొక్కు సీనయ్య, తొక్కు తొక్కు. అబ్బా, తొక్కుతున్నానుగా. ఏమైంది సీనయ్య? నా వల్ల కావట్లేదు. ఓడిపోతే పరువు పోతుంది. చూడు, మగాళ్ళంతా వెనకబడిపోయారు. మన ముందు మనం రికమెండ్ చేసిన పోరు వెళ్ళిపోతుంది. ఓడిపోతే పరువు పోతుంది సీనయ్య. ఓపికంటే నువ్వు తొక్కు. నువ్వు గెలవాలనుకోవట్లేదు సీనయ్య, గెలిపించాలనుకుంటున్నట్టున్నావు. జనం నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఒక్కసారి ఆలోచించి సీనయ్య. ఎంత అవసరం లేకపోతే మగాళ్ళతో పోటీకి దిగుతుంది చూడు అమ్మాయి. తన ముఖం ఒకసారి చూడు. నిజం సీనయ్య, ఇది గెలిస్తే జిందగీ మొత్తం గెలిచినట్టు తొక్కుతుంది. అవసరం లేకపోతే తను ఈ పని చేయదు. తను నీకు ముందే తెలుసా? అవును. నాకోటి అర్థమైంది సీనయ్య, నీది అమ్మలాంటి మనసు. ఎదుటి వాళ్ళ కష్టాలను తన కష్టాల్లో అనుకుంటుంది. ఇప్పుడు నువ్వు అంతే. తెలిసిందిగా, మనమేం చేయాలి? ఆడ శివంగిని గెలిపించాలంటే మనం వాడడమే కాదు, వెనక వాళ్ళు కూడా ముందుకు రానివ్వకుండా చూడాలి. అర్థమైందిగా.